హాయ్ అండి. ఈరోజు మీకు చుక్కకూర పప్పు చూపిస్తాను ఎలా చేయాలో. అంటే నేను ఎలా చేసుకుంటాను, అందరూ చేసుకుంటారు, బట్ నేను ఎలా నా స్టైల్ చూపిస్తాను మీకు. చుక్కకూర మా ఇంట్లోనే చాలా చుక్కకూర ఉంది ఈ సంవత్సరం. అసలు ఎంత చుక్కకూర ఉందంటే మీకు చూపిస్తాను. జస్ట్ ఇది కడిగేసి నానబెడతాను. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత జస్ట్ నానబెట్టి రండి చుక్కకూర కొద్దాం వెళ్ళి. చూడండి, ఇవి ఇండియాలో కూడా వేరే రెండు చుక్కకూరలు ఉంటాయి అనుకుంటండి. ఇది పుల్లగా ఉంటుంది ఆకు. ఇండియాలో కూడా ఉంటుంది, చిన్న 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 ఆకులతో దాన్ని చుక్కకూర అంటారు కదా. బట్ ఇది చాలా పుల్లగా ఉంటుంది. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఒక 10 ఆకులు వేసుకుంటే మనకు ఒక రోజు సరిపోతుంది. అసలు ఎంత ఎక్కువ ఉందో. ఇంకెక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే కూర చేస్తాను. ఎక్కువ ఉల్లిపాయలు కోసి అది కూడా ఒక వీడియో చేస్తాను మీకోసం, అప్పుడు చూద్దరు. కానీ చుక్కకూర పప్పు అన్నాను కోసుకొచ్చిన వాష్ చేస్తున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని, మా ఇంట్లోనే బట్ రోజు వాటర్ పడతాను, అయినా ఎందుకైనా మంచిదని మళ్ళీ వాష్ చేస్తున్నాను. ఇది చాలా ఎక్కువ పుల్లగా ఉంటుంది. సో అందుకే కొంచెం వేసుకుంటే చాలు, బాగానే పుల్లగా ఉంటుంది. కోసేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఇక్కడ పెడతా. ఇప్పుడు ఇంకా అన్నీ వేసేసుకుంటా. ఇప్పుడు ఫస్ట్ డబ్బాలో పడితే ఈ రైస్ వాటరు, ఇవి పప్పులు కడిగిన వాటరు, ఇవన్నీ నేను మొక్కలకు పోస్తానండి పారబోయకుండా. పోస్తాను. చుక్కకూర కోసి అంత రెడీ చేసి అన్నీ వేసేసి నేను కుక్కర్ పెట్టేస్తాను. ఇంకా మొత్తం జస్ట్ పోపు వేసుకోవడమే. తర్వాత చుక్కకూర అండి, దీనికి వస్తుంటే నా ఆనందమే వేరు. నా స్టైల్ చూపిస్తాను, మీరందరూ చేసుకుంటారులేండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చితే మీది కూడా నేను ఫాలో అవుతాను. మొత్తం ఒకేసారి వేసేస్తా. చుక్కకూర, ఉప్పు, కారం, కొంచెం టేస్ట్ కోసం అనే చింతపండు. యాక్చువల్గా చింతపండు వేయను, టేస్ట్ కోసం కొంచెం మా మదర్ చెప్పారనమాట. ఆనియన్ కూడా ఎక్కువ వేయకూడదండి, ఓన్లీ ఒక చిన్న ముక్క. నేనైతే హాఫ్ ముక్క వేసాను, హాఫ్ ముక్క చాలు. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి మామూలుగా మధ్యకు కోసి వేస్తున్నాను, చీల్ చేసి. ఇంక చిన్న చిన్న ముక్కలు కూడా పోయినాను. ఏంటంటే కారం కూడా కట్ చేస్తే కారం కూడా ఎక్కువ వస్తుంది కదా, నా ఐడియా అది. మన ఇంట్లో వాటితో వండుకుంటే బాబా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, కొంచెం చింతపండు వేస్తా. చింతపండు జస్ట్ కొంచెం అండి, ఏదో టేస్ట్ కోసం అంతే. అది చాలా పుల్లగా ఉంటుంది, అందుకనే నేను చింతపండు ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటానండి నేను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు. ఈ లోపల కనిపిస్తుందా? హాఫ్ స్పూన్ పసుపు. నేను మిర్చి వేసాను, కొంచెం కారం, ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. ఇది కారం ఎక్కువ లేదండి, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మీరు కారాన్ని బట్టి, అది బాగా కారం ఉంటే తక్కువ, ఉప్పు మీకు సరిపోయేంత. మీరు ఎంత తింటారో, కొంచెం ఉప్పుగా తింటారో, కొంచెం సరిపడ ఉప్పు. నేనేమి కొలిచి అలా కొలతలతో వేయనండి, నేను నాకు సుమారుగా చూసుకొని వేసేసుకుంటా అంతే.
ఇది వేసేసి కొంచెం పైన ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసేసి నేను స్టవ్ మీద పెడతాను. తర్వాత విజిల్స్ ఒక 4-5 రానిస్తాను. వచ్చిన తర్వాత పోపు చేస్తాను. అది ఓకే, ప్రెషర్ మొత్తం పోయిందండి. ఓ, చుక్కకూర పప్పు రెడీ. ఇప్పుడు ఓన్లీ పోపు వేస్తాను. ఓకేనా? బాగుంది, స్మెల్ భలే వస్తుంది పుల్లగా. ఇప్పుడు పోపు చేద్దాం రండి. పోపు కావాల్సినవి రెడీ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అవి పప్పులో వేయను నేను. కరివేపాకు, ఫస్ట్ ఎల్లుల్లిపాయ వేస్తాను కంపల్సరీ. ఎల్లుల్లిపాయ స్మెల్ బాగుంటుంది పప్పులో. మా చిన్ని రోల్ ఇది. ఫస్ట్ ఎండుమిర్చి, చిన్నగా అయితే వేసేస్తాను. అట్లా స్పూన్ తీసుకొని ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి, దెన్ ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లిపాయ వేయాలి. నేను అన్ని పోపులోనూ వెల్లుల్లిపాయ వేస్తాను కంపల్సరీ, బాగుంటుందని. ఇంకొక ఎక్స్ట్రా వేస్తాను. కొంచెం మిర్చి వేగిన తర్వాత ఆవాలు ఎక్కువ దట్స్ ఓకే. వెల్లుల్లిపాయ వేస్తున్నాను. వెల్లుల్లిపాయ వేసి చిట్టపట్లాడిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ వేగాలండి, మరీ పచ్చిగా ఉంటే బాగోదు. ఓకేనా? ఆవాలు ఎగురుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎగురుతున్నాయి. కరివేపాకు వేసుకుంటున్నాం 2 రెబ్బలు. ఇంగువ, నేను అన్ని తిరగమాతల్లో ఇంగు వేస్తాను. అయిపోయింది, పోపు రెడీ. పప్పు రెడీ. పప్పు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకేనా? ఏది స్పూను కాలుతుంది. పుల్లగా ఎంత బాగుందంటే ఆహాహా. చుక్కకూర పప్పు రెడీ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కూరతో కలుస్తాను. బాయ్.